ఉగ్రవాదం, ఉన్మాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ పాకిస్తాన్. ఇలాంటి చర్యకు కేవలం మగవాళ్లు మాత్రమే పాల్పడతారనే విషయం అందరికీ తెలుసు. ఉగ్రవాదులు కేవలం మగవాళ్లు మాత్రమేనని, వారు మాత్రమే అత్యంత కరుడుగట్టిన వ్యక్తిత్వంతో ఉంటారని, సాటి మనుషులను అత్యంత దారుణంగా చంపేస్తారని అందరికీ తెలిసిందే. గతంలో జరిగిన సంఘటనలు, ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు కూడా వీటినే నిరూపించాయి. అయితే ఇప్పుడు పాకిస్తాన్ భారత్పై సరికొత్త కుట్రకు తెరలేపింది. భారత్ను డైరెక్ట్గా ఎదుర్కొనే దమ్ము లేక పక్కదారులు వెతుకుతోంది. అయితే ఇక్కడ పాక్ చేసిన కుట్రలను వాటి ప్లాన్తోనే తిప్పికొట్టింది బిఎల్ఎఫ్. దెబ్బకి దాయాది దేశానికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇందుకు నిదర్శనమే నోకుండీలో ఎఫ్సి ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి. ఇంతకీ దాయాది దేశంలో జరిగిన ఆ దాడికి కారణమేంటి? ఎవరు చేశారు? ఇండియాపై కుట్రలకు పాక్ ఏం ప్లాన్ చేస్తుంది? భారత్పై సరికొత్త కుట్రకు తెరలేపిన పాకిస్తాన్, మహిళలను ఉగ్రవాదులుగా మారుస్తోన్న దాయాది, పాక్ పైనే మహిళలతో దాడులుగా దిగుతోన్న బలూచ్, మహిళా ఆత్మాహుతి బాంబర్ ఫోటో రిలీజ్ చేసిన పాక్. పాకిస్తాన్లో ఉగ్రవాదం కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ టెర్రర్ అటాక్లకు పాల్పడుతున్న పాక్ ఇప్పుడు సరికొత్త కుట్రకు తెరలేపింది. మహిళలను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే పాక్ చేసిన ప్లాన్ దాని మీదే తిప్పికొడుతోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అందుకు నిదర్శనమే నొకుండీలో జరిగిన ఆత్మాహుతి దాడి. ఫ్రాంటియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయంపై జరిగిన తాజా దాడి పాకిస్తాన్ భద్రతా వ్యవస్థను కుదిపేసింది. ఈ దాడికి బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ బాధ్యత వహించింది. తాజాగా పాకిస్తాన్ ఎఫ్సి ప్రధాన ద్వారం వద్ద తనను తాను పేల్చుకున్న మహిళా ఆత్మాహుతి బాంబర్ జరీనా రఫీక్ అలియాస్ తరంగ్ మహా ఫోటోను పాక్ అధికారులు విడుదల చేశారు. ఈ ఫోటోలో ఆమె ధరించిన జాకెట్లో 3 బాంబులు కనిపిస్తున్నాయి. పేలుడు తర్వాత కాల్పుల మోత చాలాసేపు కొనసాగింది. ఈ ఘటన మొత్తం నొకుండి ప్రాంతాన్ని కుదిపేసింది. ఈ దాడిలో మరణించిన వారి సంఖ్యను ఇంకా భద్రతా సంస్థలు అధికారికంగా విడుదల చేయలేదు. దాడి జరిగిన తర్వాత మొదట్లో ఈ దాడికి ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. కానీ తర్వాత బిఎల్ఎఫ్ దీనికి బాధ్యత వహించింది. ఈ ఉగ్ర సంస్థ ఉప యూనిట్లలో ఒకటి ఈ భారీ దాడిని నిర్వహించిందని తెలిపింది. నొకుండిలోని రెకోడిక్ సందక్ మైనింగ్ ప్రాజెక్టులో పనిచేస్తున్న విదేశీ కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. ఈ సందర్భంగా పాక్ దర్యాప్తు బృందం దాడికి పాల్పడిన మహిళా ఉగ్రవాది ఫోటోను తాజాగా విడుదల చేసింది. ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడ్డ మహిళను జరీనా రఫీక్ అలియాస్ తరంగ్ మహోగా గుర్తించారు. ఆమె నొకుండీలోని ఎఫ్సి ప్రధాన కార్యాలయ ప్రవేశ ద్వారం వద్ద తన్ను తాను పేల్చివేసుకుందని తెలిపారు. బలూచిస్తాన్ సుదీర్ఘకాలంగా జాతి వేర్పాటువాద తిరుగుబాటు కేంద్రంగా ఉంది. 1948 నుంచి ఈ ప్రాంతం తెగ దోపిడీకి గురవుతోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనే ఓ సంస్థగా ఏర్పడి ప్రత్యేక దేశం కోసం వారు పాకిస్తాన్తో ఫైట్ చేస్తున్నారు. అందులో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. సాధారణంగా బలూచ్ తెగలో అందమైన స్త్రీలుంటారు. వారు కూడా తుపాకులు పట్టి బిఎల్ఏలో చేరారు. ఇలా అందమైన యువతులు బాంబులు పెట్టడం, గన్ ఫైరింగ్ నేర్చుకుని పాకిస్తాన్ ఆర్మీతో పోరాడుతున్నారు. బలూచ్ తెగ మహిళలపై పాక్ ఆర్మీ లైంగిక దాడులకు పాల్పడుతోందని కూడా ఆరోపణలున్నాయి. పాకిస్తాన్ సైన్యం అరాచకాలు తట్టుకోలేక బలూచిస్తాన్ ప్రాంతంలో అమ్మాయిలు వేర్పాటువాద దళంలో చేరారు. అలాగే ఈ ప్రాంతంలోని సహజ వనరులను ఇస్లామాబాద్ ప్రభుత్వం చైనా సహాయంతో దోచుకుంటోందనే ఆరోపణలు తిరుగుబాటు గ్రూపులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చైనా ప్రాజెక్టులు భద్రతా బలగాలు ప్రధాన లక్ష్యాలుగా మారుతున్నాయి. బలూచ్లు అనేక కుటుంబాలు సంవత్సరాలుగా అదృశ్యం, మానవ హక్కుల ఉల్లంఘనల గురించి ఫిర్యాదు చేస్తున్నారు. కానీ ఎలాంటి న్యాయం జరగనప్పుడు వాళ్ళు ఇలాంటి విపరీతమైన చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇక ఈ దాడిలో మహిళల ప్రమేయం బయటపడడంతో బలూచ్ మహిళలు ఎందుకు ఇలాంటి ప్రమాదకరమైన దాడుల్లో పాల్గొంటున్నారనే ప్రశ్న మరోసారి లేవనెత్తింది. స్థానిక మానవ హక్కుల కార్యకర్తలు, విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం చూస్తే ఈ ఉగ్ర సంస్థలో బలూచ్ మహిళలు పాల్గొనడాన్ని ఆత్మహత్య చర్యగా లేదా ఆర్థిక ఒత్తిడి ఫలితంగా చూడకూడదని అంటున్నారు. ఈ మహిళలు తమ గొంతులను పెంచుతూ తప్పిపోయిన తమ సోదరీమణులు, సోదరులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇందులో చెబుతున్నట్లు తెలుస్తోంది. గత 24 గంటల్లో బలూచిస్తాన్లోని అనేక ప్రాంతాల్లో దాడులు తీవ్రమయ్యాయి. వేర్పాటువాద గ్రూపులు అనేక ప్రదేశాల్లో భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేలుళ్లు, ఆకస్మిక దాడులు, చెక్పోస్టులపై దాడులు చేశాయి. కఠినమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఈ గ్రూపులు టార్గెట్ చేసుకున్న చోట ఎప్పుడైనా దాడి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని, ఈ దాడులు నిరూపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. చాగై జిల్లా ప్రపంచంలోనే అతిపెద్ద ఉపయోగించని రాగి, బంగారు నిల్వల్లో ఒకటైన రెకోడిక్లకు నిలయం.
పాకిస్తాన్ మైనింగ్ పెట్టుబడి ప్రణాళికల్లో ఈ ప్రాజెక్ట్ కీలకమైనదిగా చెబుతున్నారు. ప్రస్తుతం నుకుండీలో కొనసాగుతున్న ఘర్షణ ఈ ప్రాంతంలో ఉద్రిక్తతను, భద్రతను పెంచిందని విశ్లేషకులు అంటున్నారు. 2022 ఏప్రిల్లో జరిగిన ఆత్మాహుతి దాడే అందుకు నిదర్శనం. 2 పిల్లల తల్లైన 30 ఏళ్ల షారీ బలోచ్ కరాచీ విశ్వవిద్యాలయంలోని కన్ఫ్యూషియస్ సెంటర్ను టార్గెట్గా చేసుకుని ఆత్మాహుతి బాంబు దాడిలో 3 చైనీస్ బోధకులు సహా 4 చంపేసింది. అలాగే తాజాగా పాక్లో జరిగిన దాడి కూడా అందుకు నిదర్శనమే అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు జైషే మహమ్మద్ సంస్థ భారతదేశంలో ఉగ్ర కార్యకలాపాలను మరింత విస్తరించడానికి మహిళలను రంగంలోకి దించుతోంది. ఐసిస్, బోకోహారం, హమాస్, ఎల్టీటీఈ వంటి సంస్థలు ఆత్మాహుతి దాడులకు మహిళలను ఉపయోగిస్తాయి. లష్కర్-ఇ తయ్యబా, జైషే మహమ్మద్ వంటి సంస్థలు మాత్రం మహిళలకు ఇటువంటి అవకాశాన్ని ఇవ్వవు. వారిని కేవలం పడక సుఖం కోసం మాత్రమే ఉపయోగించుకుంటాయి. కానీ ఈసారి జైషే మహమ్మద్ అనే సంస్థ మాత్రం తన మార్గాన్ని ఈ సంస్థ అధినేత మసూద్ అజార్ సోదరుడు తల్హా విభిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. అతడి ఆదేశాల మేరకే యుద్ధరంగంలోకి మహిళలను తీసుకోవడం మొదలుపెట్టారు. ఉగ్ర కార్యకలాపాలు సాగించే మహిళలకు జమాతుల్ మోమినత్ అనే పేరు పెట్టారు. ఈ దళానికి జైష్ అధినేత మసూద్ సోదరి సాదియా అజర్ నాయకత్వం వహిస్తోంది. ఇప్పటికీ ఈ దళంలో ఉగ్రవాదుల భార్యలు చాలామంది చేరిపోయారు. వీరంతా కూడా ఆత్మాహుతి దాడులకు నేతృత్వం వహించే దిశగా శిక్షణ పొందినట్లు తెలుస్తోంది. వీరు ఇతర మహిళలకు కూడా శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత దళాలు పాకిస్తాన్లో జైష్ ఉగ్రవాద సంస్థ కార్యాలయాలపై దాడులు చేశాయి. ఈ దాడుల్లో సాదియా భర్త కన్నుమూశాడు. అప్పటి నుంచి ఆమె భారత్ మీద తీవ్రస్థాయిలో ద్వేషం పెంచుకుంది. అందువల్లే పేద మహిళలను తన బృందంలో చేర్చుకుంటోంది. చెరపకురా చెడేవు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్. అది భారత్పై దాడులు చేయడానికి మహిళలను ఉగ్రవాదం వైపు నడిపిస్తుంటే ఇప్పుడు బలూచిస్తాన్ మాత్రం తిరిగి దానిపైనే మహిళలను బాంబులుగా మార్చి దాడి చేస్తోంది. దీన్నే అంటారు కదా టిట్ ఫర్ టాట్ అని. మరి చూడాలి తరువాత పరిణామాలు ఎలా ఉంటాయో అని.